శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమ. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమ. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమ. ఓం విఘ్న వినాశకాయ సాయినాథాయ నమ. ఓం రోగ నివారకాయ సాయినాథాయ నమ. ఓం మహాభయ నివారకాయ సాయినాథాయ నమ. ఓం శాప విమోచకాయ సాయినాథాయ నమ. ఓం అభయప్రదాయ సాయినాథాయ నమ. సకల దేవతా స్వరూపాయ సాయినాథాయ నమ. శరణాగత వత్సలాయ సాయినాథాయ నమ. ఆయురారోగ్య ఐశ్వర్యప్రదాయ సాయినాథాయ నమ. ప్రార్థన. సదాసస్వరూపం చిదానందకందం జగస్తంభవస్థాన సంహాయ హేతుం స్వభక్తేచ్చేయ మానుషాం దర్శయంతాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయీశ కృపానిదే అఖిల వృణాం సర్వార్థ సిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభావమతులం దాతాపి వక్తాక్షమః సద్భక్త శరణం కృతాంజలిపుట సంప్రాపితో అస్మి ప్రభో శ్రీమత్సాయ పరేశ పాదకమలా నాణ్యచరణ్యం మమ. ఓ సాయి, నీ కథలందు మాకు శ్రద్ధను కలుగచేయము. చేతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించును అటులని నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తర్తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వ జీవకోటి యందు భగవంతుని చూచినట్లు చేయగలరు. యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ప్రారంభము. శనివారము 3వ రోజు పారాయణ ప్రారంభ. బాబాసాహెబ్ మిరీకరన్ సాయి భక్తుడు చితలి వెళుతూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతనితో, నీకా పొడగాటి బాబా తెలుసా? ఆ పాము మృత్యు వంటిది, కానీ ఈ ద్వారకామాయి బిడ్డలను అదేమి చేయగలదు. ఈ మసీదు తల్లి అపార దయామయ్యి అన్నారు. శ్యామ అనే భక్తులతో కలిసి అతను చితలి అనే ఊరు వెళితే ఆ రోజు రాత్రి అతను ఉత్తరీయములో ఒక్క పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. శ్రీసాయి దయ వలన ఏ ప్రమాదము వాటిల్లలేదు. భగవంతుని ఆజ్ఞ లేక తేళ్ళు పాములు వంటివే కాక మరెవరు ఇతరులకు హాని చేయలేరు. అందువల్ల అనవసరపు కలహాలలోనూ జీవులను చంపి హింసించటంలోనూ పాల్గొనకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి. వడ్గాంలో నివసించే మహాత్ముడు అప్ప విచారసాగరం అనే పుస్తకాన్ని ఠాకూర్కి ఇచ్చి అది చదివితే అతని కష్టాలు తీరుతాయని, తరువాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు. కొంతకాలం తర్వాత అతను శ్రీసాయిని దర్శించినప్పుడు ఇక్కడ మార్గము అప్పా చెప్పినంత తేలిక కాదు. ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు, చదివినవి ఆచరించాలన్నారు సాయి. రాధాకృష్ణమాయ అనే భక్తురాలకి జ్వరముగా ఉంటే నిచ్చెన వేయించుకుని ఆమె ఇంటి పైకెక్కి మరోవైపు దిగారు సాయి. నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలు ఇచ్చారు. ఎక్కువ డబ్బు ఎందుకు ఇచ్చారని అడిగితే ఎవరి చేత ఉచితముగా సేవ చేయించుకోరాదు, ఉదారముగా ప్రతిఫలం ఇవ్వాలని చెప్పారు సాయి. శ్రీసాయి ఆశీస్సు కోసం షిరిడీ వచ్చిన వారొకరు ఎవరినో నిందిస్తూ సాటివారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి, నీ ప్రవర్తన అలాంటిదే. ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్లు నువ్వు నీ సోదరిని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నువ్వు గ్రహిస్తున్నావు. అలా చేస్తే షిరిడీ వచ్చి ఫలితం ఏమిటి అన్నారు. సాయి భక్తులైన దాసగను ఎంతో క్లిష్టమైన ఈశా వ్యాసోపనిషత్తును
మరాఠీ భాషలోకి అనువదించినప్పటికీ అందులోని సారాన్ని పూర్తిగా గ్రహించలేక బోధించమని శ్రీ సాయిని ప్రార్థించాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లోని పనిపిల్ల నీకు ఆ ఉపనిషత్ సారాన్ని బోధిస్తుంది లెమ్మన్నారు సాయి. తరువాత దాసగడు విల్లీపార్లేలో కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకిగుడ్డలు వేసుకుని పనులు చేస్తున్న నౌకరీ పిల్ల కనిపించింది. దాసుగను ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఆమెకి ఇప్పించాడు. మరునాడు ఆ పాప కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో గంతులు వేస్తూ గిర్రుగురును తిరుగుతూ ఆడిపాడుతూ పనులు చేసింది. మరునాడు కొత్త చీర పెట్టెలో దాచుకుని యథాప్రకారము మాసిపోయిన చినిగిపోయిన గుడ్డలేసేసుకు వచ్చింది. అయినా కొత్త చీర కట్టుకున్నప్పుడు సంతోషం ఆమెను వీడలేదు. తనకొక కొత్త చీర ఉందన్న భావన ఆమెను సంతోషంతో ముంచుతుంది. అప్పుడు అతనికి శ్రీసాయి మాటలు గుర్తొచ్చాయి. కష్ట సుఖాలు అనేవి మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని, అదే పనిపిల్ల బోధించిన ఉపనిషత్ సారమని దాసగను గ్రహించాడు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాటంకర్ ఎన్ని చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని సాయిని ప్రార్థించాడు. శ్రీసాయి అతనికి భక్తి లేని పాండిత్యమి వ్యర్థమని శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, పూజ, నమస్కారము, ధ్యానము, సఖ్యము, ఆత్మనివేదనము అనే 9 రకాలైన భక్తులతో దైవాన్ని ఆరాధించాలని, ప్రేమతో నిండిన భక్తిని ఆచరిస్తే తప్పక శాంతి క్షేమములు కలుగుతాయని చెప్పి శ్రీసాయి అతన్ని ఆశీర్వదించారు. పాటంకర్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ధనమందు పేరాస గల కోటీశ్వరుడు ఒకరు షిరిడీ వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానము ప్రసాదించమని ప్రార్థించాడు. పేరాస గలవానికి బ్రహ్మజ్ఞానం పొందే స్తోమత ఉండదు. దురాశ గలవానికి శాంతి కానీ తృప్తి కానీ ఉండదు. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము సమర్పణ చెయ్యాలి. అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి. ఇహపర సౌఖ్యములందు గౌరవం ఉండాలి. అంతర్ముఖుడై తపమాచరించాలి. పాపపు పనులు మానుకోవాలి. సరి అయిన నడవడిక కలిగి ఉండాలి. ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వానినే కోరుకోవాలి. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. పావనమైన మనస్సును కలిగి ఉండాలి. సమర్థుడైన గురువుని విశ్వసించాలి. భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి. ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత కలుగుతుంది. నా ఖజానా నిండుగా ఉంది. ఎవరికి ఏది కావాలన్నా వారికి అది ఇవ్వగలను. అందుకు తగిన యోగ్యత సంపాదించండి అని సాయి బోధించాడు. సాటి అనుభక్తులు అనేక చిక్కు సమస్యలతో షిరిడీ వచ్చి శ్రీగురు చరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయగానే శ్రీసాయి తన చేతిలో శ్రీగురు చరిత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్లు స్వప్రదర్శనమిచ్చారు. అంతేకాక శ్రీగురు చరిత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీసాయి చెప్పారు. ఈ సంగతి వినిన హేమాడ్ పంత్కు చాలా విచారం కలిగింది. తాను 40 సంవత్సరాలుగా శ్రీసాయి చెంత నివసిస్తున్నప్పటికీ తనకు సాయి నుండి ఏ సందేశమూ లభించలేదే, తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది. శ్రీసాయి అతని మనోభావము గమనించి శ్యామ అనే భక్తుని వద్దకు వెళ్ళి కాసేపు మాట్లాడి రమ్మని పంపారు. శ్యామ అప్పుడొక బాబా లీలని చెప్పారు. రాధాబాయి దేశ్ముఖ్ అనే వృద్ధురాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని షిరిడీ వచ్చి అంతవరకు అన్నము నీరు ముట్టనని దీక్ష పూనింది. 3 రోజులు గడిచాక శ్రీసాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, నాకు ఒక గురువు ఉండేవారు. ఆయన ఎంతో సమర్థులైన మహాత్ములు. ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతర ధ్యాన సమాధిలో ఉండేవారు. సకల ఉపచారాలు చేస్తూ చిరకాలం ఆయన్ని సేవించాను. అయినా ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. నన్ను 2 పైసలు దక్షిణ అడిగారు. 1 పైసా శ్రద్ధ, 2వ పైసా సబూరి అంటే ఓర్మి. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిడింగించి తిని నా మనసు ఎప్పుడూ వారి యందే గురి చేయబడెను. ఇది శ్రద్ధ అంటే. ఎంతో ఓర్పుతో చిరకాలము కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను. సబూరి మన పాపాలను క్షాళనం చేస్తుంది, కష్టాలను పారద్రోలుతుంది, అవాంతరాలను భయాల్ని తొలగిస్తుంది. ఓర్మి ఈ ప్రపంచమనే సాగరాన్ని సురక్షితముగా దాటించగల నావా చివరకు జయాన్ని కలుగు చేస్తుంది.
ఓరిమనేది మనిషిలోని అసలైన పురుష లక్షణము. చివరకు అది నాకు విజయాన్ని ఇచ్చింది. నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు. ఈనాటి నా మహిమకంతటికీ కర్తలు వారే. వారి ఆశీస్సుల వల్లే నాకు ఈ స్థితి కలిగింది. నా గురువుని నేను సేవించినట్లు నువ్వు నన్ను సేవించు, నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు. శ్రీసాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించి ఉపవాసం మానుకుంది. శ్రీసాయినే సర్వస్వ శరణాగతి వేడిందని శ్యామ చెప్పగానే ఇన్నేళ్ల తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమాడ్ పంతుకు కలిగింది. వారిద్దరూ హారతికి సాయి వద్దకు రాగానే శ్రీసాయి వారితో, ఈ ఒక్క కథ గుర్తుంచుకుంటే చాలు. ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరము. నకసిక పర్యంతమును ఆకారాన్ని ధ్యానిస్తే ధ్యానించువాడు ధ్యానము ధ్యానించున్నది అనే తృప్తి నశించి శాశ్వతానంద స్థితి కలుగుతుందని అతని చేతిలో కలకండ పెట్టి, ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కలకండ వలె మధురముగా ఉంటుందని ఆశీర్వదించారు. మనకు కనబడే సమాధి భాగము కింద ప్రదేశంలో ఒక భూగృహం ఉంది. అందులో సాయిబాబా దేహాన్ని ఉంచిన సమాధి ఉంది. ఆ భూగృహం పైన నేడు మనకు కనిపించే కట్టడాన్ని నిర్మించారు. నేను తీసుకున్న ప్రతి పైసాకు పరమాత్మనికి లెక్క చెప్పాలని సాయిబాబా రామచంద్ర ఆత్మారాం తర్కడ్ భార్యతో అన్నారు. స్వర్గంలోని అమృతం కేవలం వికృత జీవుల్ని మళ్ళీ సజీవులుగా చేస్తుంది, చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుంది, అంతే. శ్రీ సాయిబాబా కథామృతము జనన మరణ చక్రాల నుంచి మనల్ని శాశ్వతంగా ఉద్ధరిస్తుంది అని అంటారు హేమాడ్ పంత్ తన రచనలో. సగుణమేర్ నాయక్ షిరిడీలో 5 నెలలు గడిపి తిరిగి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. సాయి అందుకు అంగీకరించలేదు. నిన్నింత దూరం రప్పించింది తిరిగి వెళ్ళడానికా అన్నారు సాయి. ఇంకా ఇక్కడే ఉండి ఏదో పని చేసుకో, దేవుడు మేలు చేస్తాడన్నారు సాయి. సగుణ సాయి ఆజ్ఞ శిరసావకించి షిరిడీలో టీ స్టాల్ పెట్టుకున్నాడు. సాయిబాబా పట్టాలు, పుస్తకాలు, అగరబత్తీలు మొదలైనవి అమ్మసాగాడు. మసీదులోని దీపాలను నూనెతో నింపడము మొదలైన పనులతో పాటు సాయి సంస్థాన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చేవాడు. ఏ వ్యక్తికి ఎక్కడ ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలో సాయిబాబా నిర్ణయించే ఉంచుతారు. ఆనాడు ఈనాడు కూడా. సాయి కూడా విసుగు చెందుతారు. నీవు ఏ సమయంలోనైనా కలహించి పోరాడకము, ఇతరులతో కలహించినప్పుడు నేను విసుగు చెంది బాధపడతాను అన్నారు పురందరేతో. దాసగణకు మొదట్లో సాయిబాబా అంటే నమ్మకం లేదు. తన అధికారి అయిన నానాసాహెబ్ చందోర్కర్ను సంతోషపెట్టడానికి షిరిడీ వెళ్ళి సాయిని దర్శించేవాడు. ఒకసారి దాసగను తన గురువైన వామన్ శశి ఇస్లాంపూర్కర్, నేను స్వయంగా సాయి సన్నిధిలో 3 రోజులు ఉన్నాను. శ్రీ సాయిబాబా సాధు చూడమని గొప్ప రామభక్తుడు. ఆయనను యథార్థంగా తెలుసుకున్న వారు ఇంతవరకు ఎవరూ లేరు. కొంతకాలానికి గాని వారి మహిమ ప్రజలకు బోధపడదన్నారు. అప్పటి నుంచి దాసగను సాయి భక్తుడయ్యాడు. దామోదర్ సావల్రామ్ రస అనే ప్రథమ కుమారునికి సాయిబాబా దౌలత్ షా అనే పేరు పెట్టారు. గురుభక్తులు శ్రద్ధాభక్తులతో గురువుని ఆశ్రయించి ఆయననే కాదు పరబ్రహ్మను కూడా కదిలించగలరు, పరమాత్మ అనుభూతిని పొందగలరు. ఇది గురు పూజలోని విశిష్టత అంటారు హేమాడ్ పంత్. కాశీబాయి షిరిడీ గ్రామస్తురాలు. ఆమెకు పెళ్ళై భర్త చనిపోయిన తర్వాత పసిబిడ్డతో షిరిడీ వచ్చింది. ఆ తండ్రి లేని బిడ్డకు సాయి ప్రతిరోజు ₹1 ఇచ్చేవారు. సాయి ఇంకా చాలామందికి ఎక్కువ డబ్బు రోజు ఇచ్చేవారు. కాశీబాయి సాయిబాబా వద్దకు వచ్చి, బాబా, మీరు అందరికీ రోజు 15, 30, 50 ఇస్తున్నారు. నా బిడ్డ మాధవకు ₹1 మాత్రమే ఎందుకు ఇస్తున్నారని గొడవ పెట్టుకుంది. సాయి, కాశీబాయి, నీ కొడుక్కి తక్కువ ఇస్తున్నా, కొంతకాలం తర్వాత ఇతరులకు ఇవ్వడం మానివేసినా నీ కొడుక్కి ఇవ్వడం మానను అన్నారు. తన ఉడే పన్నుని పీకి తాయెత్తుగా చేసి ఆమెకి ఇచ్చారు. దాన్ని ఆమె తన బిడ్డకు కట్టింది. అప్పటి నుండి ఆమెకు కలిసి వచ్చింది. అదీ కాక గొడవల్లో ఉన్న ఆస్తి కూడా ఆమెకు వచ్చింది. నీవు గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి ఈ జన్మలో ఈ దేహం వచ్చింది. రూపురేఖలు, మనస్తత్వములు, క్రియలు వాటి పూర్వజన్మ కర్మలను బట్టి ప్రాప్తిస్తాయి. ఇదే మూల కారణం అన్నారు సాయిబాబా. సాయి శరీరంతో ఉండగా ధూలియాలోని రాబోజే బిడ్డకు, పురందరే బిడ్డకు, దూబే భార్యకు ఊదిని వారు నిద్రిస్తున్నప్పుడు పెట్టారు. గురువులు నీత గురువులు, అనీత గురువులుగా ఉంటారు. అనీత గురువు దైవంచే నియమింపబడనివాడు, అనీత గురువు దైవంచే నియమింపబడనివాడు. ఈయన శిష్యులను సన్మార్గం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధికి పాటుపడతాడంతే ఆయన సామర్థ్యము.
నీత గురువులు దైవం చే నియమింపబడి నీవే బ్రహ్మమని నీవే అంతటా నిండి ఉన్నావనే భావాన్ని శిష్యుల్లో పెంపొందించి వేదాల్లోని 4 సత్యవచనాలను అనుభవంలోకి తేగలరు. నీత గురువులు విశ్వంలో కలిసి ఉండి అవసరం ఏర్పడినప్పుడు భక్తులను ఉద్ధరించడానికి మానవ అవతారం ఎత్తి వచ్చిన పని పూర్తి కాగానే అవతారాన్ని చాలిస్తారు. సాయి నీత గురువు పసిబాలుడుగా ఉన్నప్పటి నుంచి భగవతి ఆరోగ్యము ఆందోళనకరమే. పెద్ద డాక్టర్లకు కూడా కొరుకుడు పడని జబ్బు. బొంబాయిలోని వారి గృహంలో ఒక సాధువు కనిపించి షిరిడీలోని సాయిబాబాను సందర్శించమని చెప్పి వెళ్ళిపోయాడు. భగవతి తండ్రి షిరిడీలోని సాయిని దర్శించి పిల్లవాని పరిస్థితి వివరించగా సాయి భగవతి కాలికి వెండి కడియం తొడగమని ఆదేశమిచ్చారు. అనారోగ్యానికి వెండి కడియానికి సంబంధం ఏమిటని భగవతి తండ్రి ఆలోచించకుండా సాయి వాక్కును ఆజ్ఞగా భావించి కుమారుని కాలికి వెండి కడియపు తొడుగు వేయించాడు. పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు. రోగానికి చికిత్సకి గల సంబంధము కేవలము సాయికి మాత్రమే ఎరుక. శ్రీ సాయిబాబా విగ్రహం చెక్కబోయే ముందు బాలాజీ వసంత తాళియం సాయిబాబాను, బాబా నాకు నీవు స్వప్రదర్శనం వసంగనచో నేను చెక్కు నీ విగ్రహం నందు నీ రూపురేఖలు ప్రతిబింబించినచో దాన్ని దర్శించిన భక్తులకు భక్తి మరింత హెచ్చుతుందని సాయిని ప్రార్థించాడు. సాయి అతనికి స్వప్న దర్శనమిచ్చారు. ఆ స్వప్న ఫలమే నేటి సాయిమూర్తి. 1952 నుంచి 54 వరకు బాలాజీ చెక్కిన సాయిబాబా విగ్రహము న భూతో న భవిష్యతి. మేఘ చాలా రోజులు షిరిడీలో ఉన్నాడు. సాయి జీవిత విధానాన్ని, శక్తులను గమనించాడు. అయినా సాయిపై సంపూర్ణ విశ్వాసము కలుగలేదు. కేడాకు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ అనారోగ్యంతో మంచం పెట్టాడు. శివుని దర్శనం కోసం ఒకరోజు ఆలయం వెళ్ళాడు. కానీ అక్కడ శివలింగం కనిపించలేదు. సాయిబాబాయే కనిపించారు. ఆరోగ్యం కుదుటపడగానే షిరిడీ వెళ్ళాడు. తన శివుడి సాయి అని గుర్తించాడు. ఇక షిరిడీలోని సాయేశ్వరిని విడిచిపోలేదు. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు ఉంచి శరణ వేడుతున్నాను. నీ కృప వల్ల శనివారం 3వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, నీ అందు భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 3వ రోజు పారాయణ ముగిసినది.